Hi students, today మనం డిస్కస్ చేసేది ఆల్టర్నేటింగ్ కరెంట్ అన్న. వాట్ ఈస్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే అన్న ద కరెంట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం అన్న. సో ఇక్కడ మనం ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ లాగా చూపిస్తున్నాం. ఇక్కడ t ఈక్వల్ 0 సెకండ్స్ దగ్గర కరెంట్ ఇస్ 0. యాజ్ ఇంక్రీజింగ్ ద టైం అన్న మ్యాగ్నిట్యూడ్ ఏమైతే ఉంది ఇక్కడ కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. డైరెక్షన్ ఆల్సో చేంజెస్. సో ఈ విధంగా దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్. సో మనం ఆల్రెడీ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారంటే మనం ఇండివిజువల్ ఈఎంఎఫ్ ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ ఈజ్ మనం ఫార్ములా రాసుకుంటున్నాం BAN ఒమేగా ఇంటూ సైన్ ఒమేగా టీ అని ఫార్ములా రాసుకుంటాం. ఇది ఎలా వస్తుంది సార్ అంటే మన ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు BA కాస్ టీటా అని రాసుకుంటాం, కాస్ ఒమేగా టీ. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నప్పుడు n యూజ్ చేస్తాం కదా. దీన్ని మనం ఇండివిజువల్ కూడా ఫారడేస్ లా ప్రకారం -d∅dt. సో దాని నుంచి మనకి వచ్చేస్తున్నాం. ఇది ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్. దట్ మీన్స్ ఈఎంఎఫ్ వ్యారీ విత్ టైం. సేమ్ వే కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ ఒమేగా టీ. సో ఇది ఆల్సో కరెంట్ అనేది వ్యారీ విత్ టైం. దట్ ఈస్ at t ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను I0 ఇంటూ సైన్ ఈ ఒమేగా ప్లస్ ఏమని రాయొచ్చు అంటే 2π/t ఇంటూ టీ. సో ఇక్కడ మనం క్యాపిటల్ టీ ఇక్కడ స్మాల్ టీ. క్యాపిటల్ టీ అంటే మన కంప్లీట్ సైకిల్ మన టైం టేకన్. సో ఇక్కడ 0, స్మాల్ టీ ఈక్వల్ టు 0. తర్వాత స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ హియర్ t/4, స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ t/2, హియర్ 3t/4, హియర్ t. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి గాట్ 0 maximum again 0 maximum again 0. ఇక్కడ ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ maximum value. This is the maximum value now. When t is equal to t/4 you got the maximum value. Okay nana. So that is also called as the peak value nana. Peak value. So ఇక్కడ మన పీక్ వాల్యూ దేంతో చూపిస్తాం సార్ అంటే I0 ఇక్కడ ఉంది చూడండి. దట్ ఈస్ ద పీక్ వాల్యూ. ఇక్కడ మ్యాక్సిమం ఈఎంఎఫ్ నానా BAN ఒమేగా. సేమ్ ఇక్కడ మనకు యావరేజ్ కరెంట్ అని తీసుకుంటున్నాము మనము. RMS కరెంటు, యావరేజ్ కరెంట్. వాట్ ఈస్ యావరేజ్ కరెంట్ అంటానా? సో ఈ టోటల్ వన్ కంప్లీట్ సైకిల్ యావరేజ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తే దట్ వాల్యూ బికమ్స్ 0. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే ఫార్ములా ఉంటుందన్న. I average is equal to integral 0 to t dt by integral 0 to t dt. ఇక్కడ I అంటే RMS కరెంట్ అన్న. ఇక్కడ I current at any given instant of time in the circuit. I వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే you got the value 0 in one complete cycle. కాబట్టి యావరేజ్ కరెంట్ కంప్లీట్ సైకిల్లో 0 అవుతుంది కాబట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ ద యావరేజ్ కరెంట్ ఇన్ వన్ హాఫ్ సైకిల్ ఓన్లీ. అంటే ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ అన్న. ఓన్లీ ఫర్ దిస్ హాఫ్ సైకిల్ యావరేజ్ కరెంట్ వాల్యూ మనకి ఏమొస్తుంది కానీ క్యాలిక్యులేట్ చేస్తే 2/πI0. వాట్ ఈస్ I0? దట్ ఈస్ ద మ్యాక్సిమం కరెంట్ అన్న, పీక్ వాల్యూ. సో 2/πI0 ఆ వాల్యూ మనకి ఎంత ఉంటుంది 0.63 అన్న, నియర్లీ 0.63 I0. సో పాజిటివ్ హాఫ్ సైకిల్కి దిస్ వాల్యూ ఇస్ పాజిటివ్, నెగిటివ్ హాఫ్ సైకిల్ దిస్ వాల్యూ ఇస్ నెగిటివ్. ఎంటైర్ సైకిల్ మీద టోటల్ వాల్యూ బికమ్స్ 0, టోటల్ యావరేజ్ వాల్యూ. సో వాట్ ఈస్ ద RMS కరెంట్ అన్న? రూట్ మీన్ స్క్వేర్ కరెంట్, IRMS, రూట్ మీన్ స్క్వేర్ కరెంట్. అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఏసీ కరెంట్ ఎప్పుడు కూడా మనం ఎంత చెప్తుంటామన్నా రూట్ మీన్ స్క్వేర్ కరెంట్ చెప్తున్నాం. మన కరెంట్ మెజర్ చేయాలంటే మనం యూజ్ చేసే అమ్మీటర్ హార్డ్ వైర్ అమ్మీటర్ అంటాం. హార్డ్ వైర్ అమ్మీటర్ ఎందుకు యూజ్ చేయాలి సార్ అంటే మనం ఏసీ అయినా డీసీ అయినా కరెంట్ పాస్ అయ్యేటప్పుడు హీట్ డెవలప్ అవుతుంది. ఆ హీట్ పరంగా ఇక్కడ కరెంట్ మెజర్ చేస్తాం కాబట్టి హార్డ్ వైర్ అమ్మీటర్. అదే వోల్టేజ్ మెజర్ చేయాలంటే యూ కెన్ యూజ్ ద హార్డ్ వైర్ వోల్ట్ మీటర్. సో ఇక్కడ IRMS వాల్యూ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే I² RMS is equal to integral 0 to t I² into dt by integral 0 to t dt. ఇది ఫార్ములా. సో ఇక్కడ ఇంటిగ్రల్ 0 to dt అంటే క్యాపిటల్ T అయిపోతామా. యూ గాట్ ద ఫార్ములా 1/2 into integral 0 to t I² into dt. Depending on I value you can calculate the
ఇక్కడ I వాల్యూ ఎంత ఉందా I0 ఇంటూ సైన్ ఒమేగా టీ. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తానా I0 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ, సైన్ స్క్వేర్ ఒమేగా టీ 1 మైనస్ కాస్ 2 ఒమేగా టీ. ఆ విధంగా ఫార్ములా రాసి ఫైనల్గా యూ గాట్ అన్ హియర్ IRMS వాల్యూ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ యూ గాట్ హియర్ I0 బై రూట్ 2. మనకి ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. IRMS ఈజ్ ఈక్వల్ I0 బై రూట్ 2 and integration method of formula. And what about average value nana? This is and I average is equal to 2 by pi I0. Same way nana ERMS antam ante voltage nana ERMS alternating voltage ide formula raisana E0 by root 2. E average kavali same formula nana average alternating voltage same formula 2 by pi em raisana ikkada E0. What is E0? Maximum voltage. What is I0? Maximum current. ఆ విధంగా మనకు ఐడియా ఉండాలన్న. సో మనం కరెంట్ మెజర్ చేయడానికి యూస్ ద హార్డ్ వైర్ అమ్మీటర్స్ అన్న ఆర్ హార్డ్ వైర్ వోల్ట్ మీటర్స్. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇక్కడ RMS కరెంట్ మనం ఎప్పుడు కూడా సర్క్యూట్లో మనకు ఇచ్చే కరెంట్ ఎప్పుడు కూడా RMS కరెంట్ ఉంటుందన్న. సో ఇక్కడ ఫార్మ్ ఫ్యాక్టర్ ఉంటుంది. వాట్ ఈస్ ఫార్మ్ ఫ్యాక్టర్ సార్ అంటే ఫార్మ్ ఫ్యాక్టర్ పీక్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. వాట్ ఈస్ ఫార్మ్ ఫ్యాక్టర్ అంటున్నా ద రేషియో బిట్వీన్ ద RMS కరెంట్ అండ్ యావరేజ్ కరెంట్. వాట్ ఈస్ RMS కరెంట్ ఫార్ములా వాట్ ఈస్ దట్ I0 బై రూట్ 2. వాట్ ఈస్ యావరేజ్ 2 by pi I0. I0 cancel from that you got the value now 1.11 nearly. So that is the form factor. What is peak factor? So peak factor nana. So if a peak factor and we can write as nana here peak factor got I0 by IRMS ratio between the peak value and maximum value of the current in the AC nana and IRMS root mean square current. So the ratio between peak value and RMS is called as the peak factor. Ratio between the RMS and average that is called as the form factor. IRMS into we know I0 by root 2. But I0 by IRMS plus I0 by root 2. I0 cancel, you got the value na root 2 is to 1. That is the peak factor. Root 2 by 1 or root 2. No problem. Root 2 value na 1.414. So that is about the form factor and the peak factor. After this na ఎప్పుడు కూడా సర్క్యూట్లో ఏమని చెప్పినామా RMS వాల్యూస్ ఇస్తూ ఉంటున్నా మనం ఏం చేయాలి కరెంట్ వాడిస్తాం ఫ్రీక్వెన్సీ అది ఇస్తాం. సరే ఎప్పుడు కూడా మనం బ్యాటరీలో సర్క్యూట్లో మనం DC కరెంట్ చూపేటప్పుడు ఇలా చూపిస్తాం మనం పాజిటివ్ సింబల్ నెగిటివ్. పాజిటివ్ ఇండికేట్ ద హై పొటెన్షియల్, నెగిటివ్ ఇండికేట్ ద లో పొటెన్షియల్. దట్ ఈస్ ద బ్యాటరీ ఇన్ కేస్ ఆఫ్ ద DC డైరెక్ట్ కరెంట్ సర్క్యూట్స్లో. ఆల్టర్నేటింగ్ వచ్చేసరికి ఇలా చూపించాలి మా బ్యాటరీని. దిస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ AC ఆర్ సోర్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ EMF. సో దట్ ఈస్ ద సింబల్ అని ఇన్ సర్క్యూట్. కరెంట్ పాస్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఎంతో కొంత పవర్ డిసిపేట్ అవుతుంది. సో ఈ మనం DCలో పవర్ పీజీ కూడా ఏమన్నా రాస్తాం VI అని రాసేస్తాం. ఓకేనా. ఏసీలోకి వచ్చేసరికి ద ఇన్స్టాంటేనియస్ పవర్ పీజీ కూడా రైట్ యాజ్ VRMS ఆర్ V ఇంటూ I నో ప్రాబ్లం V ఇంటూ I. సో V ప్లస్ అంటే ఇక్కడ వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ నీ ఫార్మ్ వాట్ ఈస్ దట్ E0 ఇంటూ సైన్ ఒమేగా టీ. అండ్ కరెంట్ ఇప్పుడు మనం ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమన్నా వస్తుందంటే E0 సైన్ ఒమేగా టీ రాస్తున్నానా at the time t seconds. And current I is equal to ఏమన్నా వస్తుందంటే I0 ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. ఇక్కడ వాట్ ఈస్ 5 అంటే వోల్టేజ్ కరెంట్ నాన్న సేమ్ ఫేజ్లో ఉండవు నాన్న, కొంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫేజ్ డిఫరెన్స్ ఇక్కడ 5 నాన్న. కాబట్టి ఇప్పుడు పవర్ డిస్పేటెడ్ ఇన్ ద AC సర్క్యూట్ నాన్న E0 సైన్ ఒమేగా టీ I plus we can write as here I0 into sin omega t plus 5. That is the instantaneous power. What is the average power antunna? Average power is equal to we can write as here same EI cos 5. IRMS cos 5. So ఇక్కడ ERMS and we can write now here E0 by root 2. IRMS అంటే ఏమని రాయొచ్చునా I0 by root 2 cos 5. That is the average power. ఎప్పుడైతే cos 5 నువ్వు వాల్యూ వాట్ ఈస్ cos 5 అంటే పవర్ ఫ్యాక్టర్ నాన్న. cos 5 is called పవర్ ఫ్యాక్టర్ అంటే cosine ఆఫ్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్. దట్ ఈస్ కాల్డ్ as the పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ వాల్యూను 1 తీసేసుకుంటే నాన్న అప్పుడు ఆటోమేటిక్గా యావరేజ్ పవర్ ఏమైనా ఉంటే యాపరెంట్ పవర్ ఆర్ విచువల్ పవర్ అంటాం నాన్న.
సో ఆ పవర్ నీకు ఐడియా ఉంటుంది సార్ ఫార్ములా నాన్న. డీసీలో అయితే జనరల్గా మనం పవర్ P = V × I, V + IR రాస్తే I² R లేదా V² ఆ విధంగా రాసుకుంటాం. ఇక్కడ ఏసీకి వచ్చేసరికి మనకి ఇంట్రొడ్యూస్ అవుతుంది నాన్న cos φ. ఇక్కడ I cos φ ఉంది కదా నాన్న, వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అంటున్నారు. I cos φ, I sin φ. ఇక్కడ ఈ I cos φ అనేది నాన్న దట్ ఈస్ పార్టిసిపేట్ ఇన్ ద పవర్ డిసిపేషన్ లో ఉంది. I sin φ అంటే ద కాంపోనెంట్ ఆఫ్ ద కరెంట్ విచ్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద పవర్ డిసిపేషన్. అదే I sin φ అన్న వాట్లెస్ కాంపోనెంట్ కరెంట్. సో I sin φ అన్న. ఇక్కడ cos φ అంటే పవర్ ఫ్యాక్టర్. ఇది మనకు ఐడియా ఉండాలమ్మా ఆ ఏసీ మీద మనకు మినిమంగా. సో దీని తర్వాత మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న. సో జస్ట్ ఒక్క నిమిషం మనం ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చూడండి నాన్న. ఇక్కడ మనకు వాల్యూస్ కూడా ఇచ్చాయి చూద్దాం. ఇక్కడ నీకు నీట్గా కనిపిస్తుంది కదా, చెక్ చేయండి నాన్న. ఓకేనమ్మా ప్రాబ్లం. నెక్స్ట్ అదేవిధంగా ఒకసారి నువ్వు చూసుకొని తన సీక్వెన్స్ చెప్పేస్తాను. ఓకే అన్న, ఇప్పుడు వచ్చాక మన ప్రాబ్లమ్స్ వచ్చింది. సో ఇక్కడ మన ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిన ఇక్కడ మనకు వాడు ద RMS వాల్యూ ఆఫ్ ద వోల్టేజ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ ఈస్ 200 volts అన్న 4.2 ప్రాబ్లం చెప్తున్నాము. సో RMS వోల్టేజ్లో మనకు ఇచ్చేసిందన్న. ఏమి ఇచ్చింది ఇక్కడ RMS వోల్టేజ్ ఎంత ఇచ్చిందన్న, నేను ఈ RMS అనుకున్నాను. RMS వోల్టేజ్ దట్ ఈజ్ ఈక్వల్ 200 volts. తర్వాత అక్కడ ఏమన్నా అండ్ RMS కరెంట్ ఇచ్చిందన్న. IRMS ఇచ్చేసిందన్న. IRMS is equal to 3 amperes ఇచ్చింది. తర్వాత ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ద కరెంట్ అండ్ వోల్టేజ్ దట్ ఈస్ φ నాన్న. φ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ వాల్యూ 5/6. అయితే వాట్ ఈస్ ద ఫైండ్ ద పవర్ అడిగినా. ఇప్పుడు ఫార్ములా ఇచ్చాను మీకు. పవర్ P ఈజ్ ఈక్వల్ అన్న ERMS నెక్స్ట్ IRMS అండ్ cos φ. సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ERMS అంటే ఇక్కడ మనకు 200, IRMS ఎంత ఉంది 3, cos 5/6 అంటే cos 30 నాన్న. cos 30 వాల్యూ తెలుస్తాము √3/2. 2 1 200, 100 × 3 300 √3 watts. అది ఆన్సర్ నాన్న. ఇచ్చిన డేటాలో ERMS IRMS ఫేజ్ యాంగిల్ ఉంది నాన్న. పవర్ క్యాలిక్యులేట్ చేయమంది ఏసీ సర్క్యూట్స్ అన్న. తర్వాత ఇంకోటి ఏముంది ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు ఒక ఈక్వేషన్ ఇచ్చిండ్రు వాడే కరెంట్ నాన్న. I ఈజ్ ఈక్వల్ టు ఆల్టర్నేటింగ్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమి ఇచ్చిండు అక్కడ 20 × sin 300πt. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ అట్ ద టైం t seconds. క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ అండ్ RMS వాల్యూ ఆఫ్ కరెంట్. నీకు జనరల్ ఈక్వేషన్ ఈజ్ ఇప్పుడు ఏమని తెలుసు I0 × sin ωt + 5. ఇక్కడ కంపేర్ చేస్తే I0 వాల్యూ ఎంత నాన్న 20. తర్వాత ఒమేగా వాల్యూ కంపేర్ చేస్తే ఎంత నాన్న 300π. కాబట్టి మ్యాక్సిమం కరెంట్ I0 ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత ఉంది ఫ్రీక్వెన్సీ 300π. అదే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. మనకు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఒమేగా ప్లేస్లో మనం 2π/t రాస్తే దాన్ని 2πf అంటున్నాం. దట్ ఈక్వల్ టు 300π. పై క్యాన్సిల్ 2 1 2 150. కాబట్టి ఫ్రీక్వెన్సీ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎంత నాన్న 150 Hz. ఇక్కడ నాకు RMS కరెంట్ కావాలి. మ్యాక్సిమం కరెంట్ 20 amperes. నీకు ఫార్ములా తెలుసు IRMS ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమని తెలుసు I0/√2. I0 ఎంత ఇక్కడ 20/√2. దట్ ఈక్వల్ నాన్న యూ గాట్ హియర్ 10√2 amperes. ఒకవేళ యావరేజ్ కరెంట్ అడిగింది అనుకున్నాను అదే ప్రాబ్లంలో I average is equal to what is the formula 2/π into I0. I0 వాల్యూ నీ దగ్గర ఉంది నాన్న 2/π. I0 ఎంత ఉంది ఇక్కడ మనకు 20. కాబట్టి 20 × 2 40/π amperes. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నాన్న. టుమారో in one more class I will give the next problem answers.